డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని AI టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం అర్చన గారు. నమస్తే సిరి. ఎప్పుడైనా మీరు చెప్తూ ఉంటారు, మనీ యొక్క ఫ్రీక్వెన్సీతో ఎప్పుడైతే మనం మ్యాచ్ అవుతామో అప్పుడే మన దగ్గరికి మనీ రావడం జరుగుతూ ఉంది. ఏ విధంగా మ్యాచ్ చేసే అవకాశం ఉందంటారు మేడం? నువ్వు అన్నట్టు కరెక్టే సిరి. ఎప్పుడు కూడా మన డబ్బుల యొక్క ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అవుతేనే మనం డబ్బులను ఆకర్షించగలుగుతాం అన్నమాట. సో మనం మన మైండ్లో ఎంత చెత్త పెట్టుకుంటూ ఉంటే, అంటే ఏదైనా కూడా మన ఇంట్లో చెత్త అలాగే ఉంచుకుంటామా? డైలీ బేసిస్లో ఊడ్చుకుంటూ ఉంటాం కదా, కానీ మైండ్లో చెత్త మాత్రం ఎన్నో రోజులుగా మనం మోస్తూనే ఉంటాం. ఎప్పటి నుంచో అన్ని విషయాల గురించి ఎవరితోనన్నా గొడవ అయినా కూడా మన మైండ్లో మోస్తూ ఉంటాం. లైఫ్లో ఎప్పుడైనా ఫెయిల్ అయినా కూడా దాన్ని మోస్తూ ఉంటాం. ఏదైనా చిన్నది కానివ్వండి, పెద్దది కానివ్వండి, ప్రతి ఒక్కటి మన మైండ్లో అది బ్యాగేజ్ మోస్తూనే ఉంటాం. కాబట్టి దానికి క్లారిటీ అనేది ఉండట్లేదు. సబ్కాన్షియస్ మైండ్కి ఎప్పుడు కూడా క్లారిటీ కావాలి. సో ఏది నా గోల్ అని చెప్పేసి దాని మీద వర్క్ చేస్తేనే అవుతుంది. అదర్వైజ్ నంబర్ ఆఫ్ ఆలోచనలు పెట్టుకొని ఇమోషనల్గా లోగా ఫీల్ అయ్యి అవన్నీ యాంగర్, కోపము, జెలసీ, డౌట్స్, భయం అవన్నీ పెట్టుకున్నప్పుడు డెఫినెట్గా మనం లో ఫ్రీక్వెన్సీలో ఉంటాం. మనీ యొక్క ఫ్రీక్వెన్సీ హైగా ఉంటుంది. మనీ ఫ్రీక్వెన్సీ ఇక్కడ ఉన్నప్పుడు మనం చాలా లో ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు మ్యాచ్ అనే జరగదు కదా. సో ఎప్పుడైతే రెండు మ్యాచ్ అవుతేనే మనం డబ్బుల్ని అట్రాక్ట్ చేయగలుగుతాం. సో ఎప్పుడు కూడా నెగటివ్గా థింక్ చేయనే కూడదనమాట. ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండాలి. అప్పుడే డివైన్ ఎనర్జీతో కనెక్ట్ అవుతాం. సో ఇక్కడ మనకి డివైన్ ఏంటి? డబ్బులు కావాలి అనుకున్నప్పుడు డబ్బుల ఎనర్జీతో మనం మ్యాచ్ అయినప్పుడే ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతుంది, డబ్బుల్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటాం. సో సిరి, మనం పర్స్ మెయింటైన్ ఎలా చేయాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే. ఎలా అయితే మన మైండ్లో చెత్త తీసేయాలో అదే విధంగా మనం పెట్టుకునే మనీ పర్స్ అనేది కూడా ఇంపార్టెంట్. సో అది కూడా ఆర్గనైజ్డ్గా పెట్టుకోవాలి. చాలా వరకు మనం ఏం చేస్తూ ఉంటాం, డబ్బులు రాగానే జస్ట్ ఫోల్డ్ చేసేసి పెట్టేస్తూ ఉంటాం ఒక్కోసారి. అండ్ అదేవిధంగా కరెన్సీ నోట్స్, కాయిన్స్ కూడా కలిపి పెట్టేస్తూ ఉంటాం. అలా మాత్రం ఎప్పుడు చేయొద్దు. అసలు ఏది ఆర్గనైజ్డ్గా ఉంచకున్నా కానీ పర్స్ మాత్రం చాలా ఆర్గనైజ్డ్గా పెట్టుకోవాలి. ఎందుకు అంటే డబ్బుల యొక్క ఎనర్జీ హైగా ఉంటుంది. ఆ ఎనర్జీతో మనం మ్యాచ్ అవ్వాలి. లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటాం కదా, అది ఎలా అంటే అలా రెస్పెక్ట్ లేకుండా ఫోల్డ్ చేసామనుకోండి, రెస్పెక్ట్ ఇవ్వనట్టే. అంటే డబ్బులతో మన ప్రేమ బాండ్ అనేది స్ట్రాంగ్గా పెట్టుకోవాలి. సో ఆర్గనైజ్డ్గా పెట్టుకోవాలన్నమాట. సో నార్మల్గా కొన్ని అంటే వాలెట్స్లో, పర్స్లో ఎలా ఉంటాయి, డిఫరెంట్ సెక్షన్స్ అనేవి ఉంటాయి కదా అందులో. సో ఏదైతే సేమ్ కరెన్సీ నోట్ 500 ఉన్నాయనుకోండి, ఒక్క దగ్గర పెట్టుకోవాలి. లేదంటే డిఫరెంట్ నోట్స్ ఉన్నప్పుడు సో 500, ఆ తర్వాత 200, 100, 50, 20, 10 ఆ విధంగా మనం అరేంజ్ చేసుకోవాలి. సో ఎప్పుడైనా అలా డిసెండింగ్ ఆర్డర్లో పెట్టుకోవాలన్నమాట. ఒకవేళ కాయిన్స్ ఉంటే కనుక దాంతో పాటు పెట్టొద్దు. డిఫరెంట్ సెక్షన్ ఉన్నప్పుడు దాంట్లో కాయిన్స్ అన్నీ ఒక దాంట్లో పెట్టేసుకోవాలి. అండ్ అదేవిధంగా మన క్రెడిట్ కార్డ్స్ కానీ, డెబిట్ కార్డ్స్ కానీ అవి ఉంటాయి కదా, ఆ కార్డ్స్ కూడా మనం డిఫరెంట్గా పెట్టుకోవాలన్నమాట. సో ఈవెన్ పెట్టుకునేటప్పుడు కూడా సిరి, మనం పర్స్కి కూడా అంటే క్లీన్ చేసుకోవాలి. అంటే ఫిజికల్గా కూడా క్లీన్ చేయాలి. అదేవిధంగా డిఫరెంట్ ఎనర్జీస్తో ఉంటుందన్నమాట. మనం బయటికి వెళ్ళి వస్తూ ఉంటాం పర్స్ పట్టుకొని. సో నెగటివ్ ఎనర్జీ పర్స్ కూడా అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది. సో మనం ఏం చేయాలి అంటే దాన్ని కూడా క్లీన్ చేసుకోవాలి. త్రూ హోపోనోపోనో మనం క్లీన్ చేయొచ్చు. సో పర్స్ తీసుకొని డబ్బులన్నీ ఫస్ట్ తీసేసి హ్యాపీగా ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పుకొని పర్స్ క్లీన్ అయిపోతుంది. సో దాంట్లో మళ్ళీ మనం చక్కగా అలా అరేంజ్ చేసుకోవాలన్నమాట డబ్బుల్ని. అలా అరేంజ్ చేసుకున్నప్పుడు మళ్ళీ డబ్బుల్ని కూడా దానికి కూడా క్లీనింగ్ అనేది చేసుకోవాలి. యూజువల్లీ మనకు డబ్బులు రాగానే ఏం చేస్తూ ఉంటాం సిరి, తీసేసుకొని పర్సులో పెట్టేసుకుంటూ ఉంటాం. ఒక్కొక్కసారి మనం ఆ బాండ్, ప్రేమ అనేది కూడా ఫీల్ అవ్వము. డబ్బులు రాగానే డబ్బుల యొక్క టచ్ మనం ఫీల్ అవ్వం. డబ్బులు వచ్చాయా, లోపల పెట్టుకున్నామా అనే విధంగా పెట్టేసుకుంటూ ఉంటాం. కానీ డబ్బులు రాగానే థ్యాంక్స్ చెప్పుకోవాలి, దాని టచ్ని మనం ఫీల్ అవ్వాలి. సో రాగానే కూడా ఆ మనీకి అంటే డిఫరెంట్ పీపుల్ చేతులలో నుంచి వస్తుంది కదా, డిఫరెంట్ ఎనర్జీస్ ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎనర్జీ ఉంటుంది. సో దాన్ని కూడా మనం క్లీన్ చేసుకోవాలన్నమాట డబ్బులు రాగానే. సో ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ మనీ అని చెప్పేసి అలా పెట్టుకోవాలి. సో అరేంజ్ చేసుకున్నప్పుడు కూడా పర్సన్ని క్లీన్ చేసుకోవాలి, అలాగే డబ్బులను కూడా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. మళ్ళీ థ్యాంక్ యూ అని చెప్పేసి మనం మన వార్డ్రోబ్లో ఎక్కడన్నా పెట్టుకుంటాం కదా అలా. ఎందుకంటే చాలా ఫోకస్డ్గా ఉండాలి. ఎనర్జీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ అని మనం చెప్పుకుంటూ ఉంటాం. డబ్బుల యొక్క ఎనర్జీకి మనం అలైన్ అవ్వాలి అంటే చక్కగా ఆ పర్సన్ని కూడా పట్టుకోవాలి. పర్సు ఆ టెక్స్చర్ ఎలా ఉంది అది కూడా మనం ఫీల్ అవ్వాలి.
పర్సుని డబ్బుల్ని అలా ఫీల్ అయ్యి చెప్పుకోవాలి, నేను డబ్బుల యొక్క ఎనర్జీతో అనుసంధానం అయ్యాను అని చెప్పుకోవాలి. అంటే అలైన్ అయ్యాను, అనుసంధానం అయ్యాను డబ్బుల యొక్క ఎనర్జీస్ అని చెప్పి థ్యాంక్ యూ అని చెప్పి పెట్టుకోవడం. అంటే అలా పెట్టుకున్నప్పుడు పాజిటివ్గా ఉంటుంది అనమాట. అదేవిధంగా కలర్స్ సిరి, పర్స్ కలర్ కూడా ఇంపార్టెంట్. ఎందుకు అంటే డబ్బుల యొక్క ఎనర్జీని తీసుకోవడం అనమాట. ఏ కలర్ మేడం? యూజువల్లీ మనము రెడ్ కలర్, మెరూన్ కలర్ మనము యూజ్ చేయొచ్చు, మనీ ఎనర్జీ అనమాట, అబండెన్స్కి సూచన. అదేవిధంగా గ్రీన్ కలర్ కూడా మనం పెట్టుకోవచ్చు, డార్క్ గ్రీన్ అలా. ఎందుకు అంటే అది మనీ అంటే చాలా స్ట్రాంగ్ డిజైర్ని ఫామ్ చేస్తూ ఉంటుంది. సో మనీ ఎనర్జీ గ్రీన్ అనేది కూడా గ్రోత్కి సింబల్. సో మన లైఫ్లో ఎప్పుడు గ్రో అవుతాము అంటే డబ్బులు రావడం, అబండెన్స్ రావడం, మనం గ్రో అవ్వడం అలా జరుగుతుందన్నమాట. అండ్ అదేవిధంగా ఒక్కోసారి మనం వైట్ కూడా పెట్టుకోవచ్చు సిరి, బికాస్ ఎప్పుడైతే వైట్ పర్స్ మనం యూజ్ చేస్తూ ఉంటామో న్యూ సోర్సెస్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటాం, కొత్త కొత్త ఆపర్చునిటీస్ మనకు వస్తూ ఉంటాయి, డిఫరెంట్ సోర్సెస్ నుంచి ఆ అవకాశాలు అనేది మనకి వస్తూ ఉండడం జరుగుతుంది అనమాట. సో ఎప్పుడు కూడా ఈవెన్ పర్స్ ఓపెన్ చేసినా కూడా బల్క్లో డబ్బులు కనిపించే విధంగా మనం పెట్టుకోవాలి. ఓకే. ఎందుకు అంటే మన సబ్కాన్షియస్ మైండ్ ఓపెన్ చేయగానే చాలా డబ్బుల్ని చూసాము అంటే మనకు పాజిటివ్ ఎనర్జీ. సో సబ్కాన్షియస్ మైండ్ ఎప్పుడు కూడా రిచ్ అనే విధంగా ఫీల్ అవ్వాలి, అప్పుడే డబ్బులను అట్రాక్ట్ చేస్తాం. సపోజ్ పర్స్ ఓపెన్ చేసినప్పుడు దాంట్లో డబ్బులు లేవు అనుకోండి, అరే డబ్బులు లేవు అనే ఫీలింగ్ అంటే ల్యాక్లో ఉంటామన్నమాట. సో సబ్కాన్షియస్ మైండ్కి ఏదైతే మీరు చూపిస్తున్నారో ఆ విధంగా మనీని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. అది చాలా ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా ఎందుకు అంటే సిరి, ఇప్పుడు నార్మల్గా మనం ఏదైనా బయటకు వెళ్ళినప్పుడు లేదంటే ఇంట్లో ఉన్నప్పుడు సాంగ్స్ వింటాం, అవునా? ఇప్పుడు 98.1 FM అలా దాంట్లో మనకు ఒక సాంగ్ వస్తూ ఉంది. ఇంట్లో ఉన్నప్పుడు ఎలా పెట్టుకుంటాం, చాలా చిన్న వాయిస్లో పెట్టుకుంటాం. అదే మనం టూర్కి వెళ్ళామనుకోండి, టూర్కి వెళ్ళినప్పుడు అందరం బయటకు వెళ్తాం, బయట నుంచి వాయిసెస్ వినిపిస్తూ ఉంటాయి. అంటే మనం సేమ్ 98.1 FM పెట్టుకున్నా కూడా బయటకు వెళ్ళినప్పుడు ఆ వాయిస్ మనకు వినబడకుండా చాలా హై వాల్యూమ్ పెట్టుకుంటాం, అవునా? ఇంట్లో చిన్న వాల్యూమ్, బయటకు వెళ్ళినప్పుడు పెద్ద వాల్యూమ్. దట్ మీన్స్ మనీ కూడా మనం జనరల్గా చెప్తూ ఉంటాం, ఒక 1000 రూపీస్ నోట్కి అండ్ 1 రూపీ నోట్కి కూడా సేమ్ ఎనర్జీ ఉంటుంది మనీ. సో సేమ్ ఎనర్జీ, కాకపోతే వాల్యూమ్ మేక్స్ ద డిఫరెన్స్. సో ఇంట్లో ఉన్నప్పుడు చిన్న సౌండ్, బయటకు వెళ్ళినప్పుడు పెద్ద సౌండ్ పెట్టుకునే విధంగా పర్స్లో కూడా కొద్ది అమౌంట్ పెట్టుకోవడంలోనూ ఎక్కువ అమౌంట్ పెట్టుకోవడంలోనూ ఆ డిఫరెన్స్ ఉంటుంది అనమాట. సో సబ్కాన్షియస్ మైండ్కి ఆ విధంగా మనం చూపించాలి, నేను సమృద్ధిగా ఉన్నాను అనే విధంగా చూపించినప్పుడే దాన్ని మనం అట్రాక్ట్ చేయడం జరుగుతుంది. సో మైండ్ పవర్ని అర్థం చేసుకుంటేనే మనకు అర్థం అవుతుంది సిరి, ఈ ఎనర్జీ అనేది ఎలా వర్క్ చేస్తుంది అనేది. సో డెఫినెట్లీ మనీకి అనేది ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది అనమాట. సో ఇలా ఎవరైనా కూడా మనీని అట్రాక్ట్ చేసుకునేలాగా వాళ్ళ ఫ్రీక్వెన్సీని పెంచుకోవాలి అనుకుంటే ఏ విధంగా వాళ్ళకి గైడెన్స్ కావాలి అనుకుంటే ఎలా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? మనకి స్క్రీన్ పైన నంబర్కి కాంటాక్ట్ చేస్తే డీటెయిల్స్ ఇస్తారు సిరి. సో మనకి ఎప్పుడు కూడా క్లాసెస్ జరుగుతూనే ఉంటాయి, మన ఎలా అట్రాక్ట్ చేయాలి. సో ఎప్పుడైతే మనము స్పిరిచువల్గా కనెక్ట్ అవుతామో అంటే ఒక ధర్మ ప్రకారంగా డబ్బులను అట్రాక్ట్ చేయడం జరుగుతుంది. బికాస్ యూనివర్సల్ ఎనర్జీస్తో మనం అలైన్ అవ్వాలి. యూనివర్సల్ లాస్ అనేది మనం తెలుసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనల్ని మనం ఫోర్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు, డబ్బుల వెనకాల పరిగెత్తాల్సిన అవసరం లేదు, ఏదో ఒక రూపంగా డబ్బులు మన దగ్గరికి రావడం జరుగుతుంది అనమాట. సో ఎవరికైనా కూడా క్లాసెస్ కావాలి అన్నా, పర్సనల్ కౌన్సిలింగ్ కావాలి అన్నా అప్రోచ్ అవ్వచ్చు సిరి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.